హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీలో కొన్ని జిల్లాల్లో పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 2 రోజులు ముందుగానే పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. మరి ఏ జిల్లాల్లో 2 రోజులు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు, అలాగే ఎందుకు చేస్తున్నారు, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటానండి. ఇంకా లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ జిల్లాల నుంచి మనకి పెన్షన్స్ 2 రోజుల ముందుగానే పంపిణీ చేస్తున్నారు, అలాగే ఎందుకు పంపిణీ చేస్తున్నారు, అలాగే ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో మీరు చేయవలసింది ఒకటి, స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. ఏపీ పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త ప్రకటించింది అనమాట. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన పంపిణీ చేసే సామాజిక పింఛన్లు ఈసారి 2 రోజుల ముందుగానే అంటే జూలై 30న అందించాలని నిర్ణయించిందండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రమాన్ని ప్రారంభించున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వల్ల మనకి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. 2 రోజుల ముందుగానే అంటే జూలై 30న మనకి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట. దాని యొక్క రీజన్ వచ్చేసరికి విమానాశ్రమాన్ని స్టార్ట్ చేయడం గురించి. ఇందులో మొత్తం కూడా 6 జిల్లాల్లో 11.98 లక్షల మంది లబ్ధిదారులకు ముందే పెన్షన్లు అనమాట. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రంలోని 6 జిల్లాల్లో ఉన్న సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు ముందుగానే నగదు పంపిణీ చేస్తున్నారనమాట. మరి ఆ 6 జిల్లాలు ఏంటనేది చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి శ్రీకాకుళం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామ జిల్లా, పార్వతీపురం అనమాట. ఈ 6 జిల్లాల్లో ముందుగా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఈ జిల్లాల్లోని మొత్తం కూడా 11.98 లక్షల మందికి లబ్ధిదారులు ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా ముందుగా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. అందులో మొత్తం కూడా 514.42 కోట్ల మేర పెన్షన్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందండి. సో ఎందుకు ముందుగా పంపిణీ చేస్తున్నారంటే ఆగస్టు 1న మనకి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారనమాట. సో అదే సమయంలో భారీ భద్రత ఏర్పాటు చేసేందుకు సో ట్రాఫిక్ అంశాలు అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ముందుగానే మనకి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట. సో ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ కాబట్టి సో అక్కడికి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడం కారణంతో మనకి ఈ 6 జిల్లాల్లో కూడా ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారండి. అలాగే జూలై 28న సింహాచలం గిరి ప్రదక్షిణ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంపై అదనపు భారం పడకుండా పెన్షన్ పంపిణీ ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. మరి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అంటే విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రధానాన్ని ఆహ్వానించారండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రమాన్ని ప్రముఖ సంస్థ జిఎంఆర్ ఆధునిక ప్రమాణాలతో నిర్మించిందండి. సో ఇందులో ముఖ్య విషయాలు కూడా తెలుసుకుందాం. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం, అలాగే భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికులకు సామర్థ్యాన్ని విస్తరణ చేస్తారనమాట. అలాగే 3800 మీటర్ల పొడవైన రన్వే కూడా ఉందండి. అలాగే భారీ అంతర్జాతీయ విమానాలు దిగే సదుపాయం కూడా లభిస్తుంది. అలాగే దాంతో పాటు ఆధునిక కార్గో టెర్మినల్ కూడా లభిస్తుందండి. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ప్రయోజనాలు అయితే కలిగినున్నాయండి. ఫస్ట్ వాటిల్లో వచ్చేసరికి దేశీయ అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు ఉత్తమం లభిస్తుంది. అలాగే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నమాట. అలాగే ఐటీ, ఫార్మా రంగాలకు ఎగుమతులు సులభమవుతాయి అన్నమాట. స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే రైతులకు సీఎం ప్రత్యేక హామీ ఏంటంటే విమానాశ్రమ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతగా ఒక ప్రత్యేక నిర్ణయం కూడా ప్రకటించారండి. అది వచ్చేసరికి భూములు ఇచ్చిన రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారండి. ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారనమాట. సో ఇందులో ముఖ్యాంశాలు చూసేద్దాం లాస్ట్ ఫైనల్ గా. 6 జిల్లాల్లో జూలై 30 లోపలనే మనకి పింఛన్లు పంపిణీ అయితే చేస్తారు. సో ఆ జిల్లాల్లో మొత్తం కూడా 11.98 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి. సో వాళ్ళందరికీ కలిపి 514.42 కోట్ల నిధులను అయితే విడుదల చేశారనమాట. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం
ఓపెనింగ్ కి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అలాగే భారీ భద్రత ఏర్పాటు నేపథ్యంలో ఈ పంపిణీ అయితే ముందు జరుగుతుందన్నమాట. ఇంకా ఫైనల్ గా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకుందామండి. ఏ జిల్లాలో ముందుగానే పింఛన్లు అందిస్తున్నారంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం. ఈ 6 జిల్లాల్లో ముందుగా పింఛన్లు పంపిణీ అయితే జరుగుతుందండి. అలాగే పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారంటే సాధారణ తేదీకి బదులుగా అంటే ఎప్పుడు 1వ తారీఖుని ఇస్తారు కదా, ఆ డేట్ కన్నా ఇప్పుడు వచ్చేసరికి జూలై 30నే పంపిణీ అయితే చేస్తారనమాట. ఇందులో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం అంటే 11.98 లక్షల మందికి సామాజిక పింఛన్లు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం అండి. అలాగే మొత్తం కూడా ఎంత అమౌంట్ అంటే 514.42 కోట్ల నిధులను విడుదల చేస్తున్నారనమాట. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావున, అలాగే ప్రధాని పర్యటన, అలాగే భద్రత ఏర్పాటు మరియు సింహాచలం గిరి ప్రదక్షిణ కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.